హలో క్యూటీస్, ఏంది కథ మైక్ పట్టుకొని తెగ మాట్లాడేస్తుంది అనుకుంటున్నారా? సో అది మ్యాటరు. నేను ఇవాళ ఒక సాంగ్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన. తెలంగాణ జానపద సాహిత్యాన్ని కాపాడే ఇలాంటి షోస్ ని కండక్ట్ చేయటం ఎంతో అద్భుతం అని చెప్పొచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో సగానికి సగం మంది అనుకోవచ్చు, ఇంకా జానపదం ఏంటి, ఏ జనరేషన్ లో ఉన్నావు నువ్వు అసలు అని. జనరేషన్ ఏదైనా కూడా తెలుగు సాహిత్యంలో జానపదానికి ఉన్న స్థానమే వేరు. ఎందుకంటే జానపదం అంటే కొన్ని అక్షరాలు పోగేసి రాసిన మాటలు మాత్రమే కాదు. జానపదం అంటే మట్టి పరిమళం, జానపదం అంటే పల్లె జనాల జీవనం, జానపదం అంటే పల్లె ప్రజల కన్నీళ్లు, బాధలు, కష్టాలు, సుఖాలు. మామ తిట్టిన జానపదమే, అత్తగొట్టిన జానపదమే. ఇలాంటి సంభాషణలు ఇంకెన్నో ఉంటాయి జానపదాల్లో. ఇంతకీ మీలో ఎంతమందికి జానపద పాటలంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి.